హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళదాం. పరిశుద్ధ సన్నిధి కనికరి వద్ద గతించే కాలం అంతే తోడైన ప్రభా నీకు వందనములు స్తోత్రాలు. శుభ శుక్రవారం పరిశుద్ధ సిలువ సాధన మరుగుపరుచుకున్న ప్రభువైన ప్రతి కుటుంబాన్ని సమయం జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనములు స్తోత్రాలైనా. స్వస్థపరిచే హోదా నేనని చదివించే ప్రభువైన మా సన్నిధి నీ యొక్క సన్నిధిలో నిలిచి ఉండే యోగ్యత అర్హత సిద్ధపాటు అనుగ్రహించిన దేవానికి వందనములు స్తోత్రాలైనా. ప్రతి కుటుంబాన్ని నీ సమయం జ్ఞాపకం చేసుకుని ప్రభువైన కాపుదలతో కూడా ఆదరణ అనుగ్రహించమని నీ సన్నిధిలో మొరపెట్టే విధంగా మార్గం సరళం చేయమని మీరే మమ్మల్ని నడిపించి బలపరుస్తుంది. యేసయ్య యొక్క పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను. ఈరోజు మనం వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 16, 17 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిక్షేముగా నీతో చెప్పుచున్నాను. ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనపడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనపడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. హల్లెలూయా. ఉపవాసం ఎందుకంటే శుభ శుక్రవారము పరిశుద్ధమైన రోజు, అది కూడా ఉపవాస దినం అండి. మరియు ఈ యొక్క ఉపవాస దినంలోనూ ప్రత్యేకత ఏమంటే దేవునితో సహవాసం చేసే రోజు అనమాట. మరి ఉపవాస దినం మనం ఎలా ఆచరించుకుంటున్నాం, అసలు ఉపవాసం అంటే ఏమిటి, ప్రభువు ఏ విధంగా ఇక్కడ సెలవిస్తున్నారు అని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఎందుకంటే ఉపవాసం అన్న మాటకి అర్థం ఏమిటమ్మా? అసలు ఉపవాసం దేనికోసం, ఏ విధంగా చేస్తారు అమ్మా? అసలు ఉపవాసం అంటే అర్థం ఏమిటి? అనేక సార్లు మనం ఉపవాసం గురించి విన్నాం. అసలు ఉపవాసం అంటే ఏమిటి? అందుకని మనం అందరూ అనుకునేది ఏమంటే ఆ రోజంతా మనం భోజనం చేయకుండా ఉండాలి. మరి ఎంత సమయం అనుకుంటున్నామో అంత సమయం కూడా మనం భోజనం చేయకుండా ఉండాలి. అది ఉపవాసం కింద మనం లెక్కలేస్తాం. అది ఉపవాసం అండి. కానీ అసలు ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసము అంటే మనం ఈ లోకంలో నివసిస్తున్నామండి, ఈ గ్రామంలో నివసిస్తున్నామని రోజంతా కూడా మనం నివాసం చేస్తాం. రోజంతా టైం కూడా ఖచ్చితంగా అందరూ చేస్తారండి. అలాగే పిల్లలతోనూ, ఇంటి యజమానులతోనూ, బంధువులతోనూ, స్నేహితులతోనూ ఆ రోజంతా కూడా నివాసం చేస్తాం. అలాగే మనం కొంత సమయాన్ని ప్రత్యేకించుకుని ఆ సమయాన్ని దేవునితో గడపటమే ఉపవాసం అండి. అంటే ప్రత్యేకత అని అర్థం అండి. ప్రత్యేకించినటువంటి సమయం. ఉపవాసము అంటే నివాసము. మనం ఉపవాసం అని నిర్ణయించుకున్నామంటే ప్రత్యేకంగా ఎంత సమయం నిర్ణయించుకున్నామో అంత సమయం కూడాను ఆయనతోనే, దేవునితోనే గడపటమే ఉపవాసం అండి. అది ఎప్పుడూ కూడా మనం ఆ విధంగా ముందుకెళ్ళామనుకోండి, ఖచ్చితంగా దేవునితో అన్యోన్య సహవాసం అవుతుందన్నమాట. అది మరి ఆహారం ఎందుకు తినరనొచ్చు. ఆహారం ఎందుకు తినమంటే మన శరీరాన్ని మనం లోపరుచుకోవటానికి. ఎందుకంటే కడుపు నిండా తిన్నాం అనుకోండి, అది మనకు లోపడదండి, ఖచ్చితంగా లోపడదండి. మన శరీరం మనం లోపరుచుకోవాలి, అది మన ఆధీనంలో ఉండాలంటే మన ప్రత్యేకంగాను ఆ సమయం అంతా కూడాను దేవునితో గడపడం కోసం ఆ సమయాన్ని అంతా కూడా మనం ఏమి తినమండి. అంటే దేవునితోనే ఉంటాం మనం. ఆ ఉండటమే ఉపవాసం అన్నమాట. ఉపవాసము
ఉప అంటే ప్రత్యేకత, వాసం అంటే నివసించటం, ప్రత్యేకంగా నివసించడం. ఆ సమయంలో మనం ఎలా ఉండాలి అనేది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఉపవాసం చేసేవారు ఎవరైనా సరే ఆ సమయాన్ని దేవునితో గడపడానికి ఉపయోగించుకున్నాం అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనం దేవునితో అన్యోన్య సహవాసం చేస్తున్నవారు అంటామండి. ఆ సమయంలో మనం ఏం చేయకూడదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏం చేయకూడదండి ఆ సమయంలోనూ? స్వామి, ఎందుకంటే మనం అందరూ చేసే ఉపవాసములు ఎలా ఉంటాయంటే యోవేలు గ్రంథం 1:14 చూడమ్మా. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బతుమాలుకొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చిని ఎంత భయంకరంగా ఉంటుందో అది ప్రళయము వలె సర్వశక్తిని నుంచి వచ్చును. ఎందుకంటే ఎందుకోసం ఉపవాసం ఉండాలి? దేవుని ఉగ్రత మన మీద ఏలుబడి చేయకుండా ఉండటం కోసం మనం ఉపవాస దినాన్ని ఏర్పాటు చేసుకోవాలి మందిరంలో. అదేవిధంగాను మీకు యోనా గ్రంథం తెలుసు కదండి. అక్కడ యోనా పట్టణంలో ఉన్నవారు ఏ విధంగా ఉపవాసం ఉన్నారో మనకు తెలుసు. మరి ఆ సమయంలో ఆయన 3 రోజులు సువార్త ప్రకటించారు. ఆయన సువార్త ఏమని ప్రకటించాడు? దేవుని ఉగ్రత వస్తున్నది అని. సరే, యోనా గ్రంథం తీయం. 3 దినములంత పరిమాణంలో పట్టణము, యోనా పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించు ఇంకా 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము సాటించి గనులేమి అలుపులేమి అందరూ గోని పట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజునకు వినబడి. ఎందుకంటే వాళ్ళందరూ ఎందుకు గోని పట్ట కట్టుకున్నారు? ఎందుకంటే తమ స్థితిని అక్కడ విడిచిపెట్టేశారు. అందులో ధనవంతులు ఉండొచ్చు, బాగా ఉన్నవాళ్ళు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, ఎవరైనా సరే గోనుపట్ట కట్టుకుంటే దాని మాటకు అర్థం ఏంటండి? దీనులమై తగ్గించుకోవటం. ఎంతవరకు తగ్గించుకోవాలో అంతవరకు తగ్గించుకుని అందరూ కూడానండి. ఎందుకు తగ్గించుకున్నారు? దేవుని ఉగ్రత వస్తుంది కాబట్టి. మన పాపములు, అపరాధములు, దోషములన్నీ మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు ఏం చేయాలి? అందరూ కలిసి, కుటుంబం అంతా కూడా కలిసి, కుటుంబాలు అన్నీ కూడా కలిసి, సంఘం అంతా కలిసి, అంటే ఆ ఊరంతా కలిసి, అక్కడ అధికారులేమి, మంత్రులేమి, రాజులేమి, అధిపతులేమి, ప్రజలేమి, అందరూ కూడా పెద్దలు కానీ అందరూ ఏం చేయాలి? గోను పట్టా కట్టుకుని అన్ని పనులు మానేసి అందరూ కూడాను ఉపవాస దినాన్ని సాటించుకున్నారు. ఆ సంగతి రాజు అన్నాడండి. రాజు అన్న వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు చూడము. వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుంచి దిగి తన రాజవస్త్రములను విడిచిపెట్టి గోనిపట్ట కట్టుకుని బూడిదిలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను
ఒకవేళ దేవుడు ఏమైనా సహాయం చేస్తాడేమో అని మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిసి తాము చేయు బలాత్కారములను మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోని పట్ట కట్టుకొనవలేను. ఎందుకంటే ఆ ఉపవాస దినములు ఏమేమి చేస్తున్నారండి? అందరూ అన్ని పనులు వదిలిపెట్టేశారు. ఇప్పుడు అందరూ కలిసి ఎక్కడ నివాసం చేస్తున్నారండి? దేవుని యొద్ద అండి. అదే ఉపవాసము. అంతవరకు కూడా వారు తమ పనులు చేసుకున్నారు, తమ వ్యాపారాలు చేసుకున్నారు, తాము చేస్తున్న పనులన్నీ చేసుకున్నారు. కానీ అక్కడ దేవుని కోసం ఏం చేస్తున్నారండి? ఇప్పుడు అన్నీ విడిచిపెట్టి తాము తగ్గించుకుని ప్రత్యేకంగా నివాసం చేయటమే ఉపవాసము అని అర్థమైంది. ప్రత్యేకంగాను ఆ సమయాన్ని ఎంతవరకు మనం ఎంత సమయం కేటాయించుకున్నామో అంత సమయం కూడాను దేవునితో పరిపూర్ణంగా గడపటమే ఉపవాసము. ఆటంకాలు లేకుండా చూసుకోవాలండి. అన్నీ కూడాను మనం సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే ఉపవాసంతో మనం మొదలుపెట్టామంటే ఎటువంటి ఆటంకాలు రాకుండా ముందు మనం ఆ ఏర్పాట్లన్నీ చేసుకోవాలండి. అది వ్యక్తిగతంగా కూడా ఉంటుంది, సంఘంగా కూడా ఉంటుందండి, అలాగే కుటుంబంతో కూడా ఉంటుంది. కుటుంబంగా ఏర్పరుచుకున్నాం అనుకోండి, ఆ రోజు అంతా కూడా దేవునికి కేటాయించుకోవాలి. అన్ని పనులు పక్కన పెట్టేయాలి. ప్రత్యేకంగా దేవునికి ఎంత సమయం ఇవ్వాలనుకుంటున్నామో అంత సమయం కూడాను దేవునితో గడిపేవారునే ఉండాలి. అది అలాగే వ్యక్తిగతం కూడా అంతే అండి. ఏ పని అయినా సరే ఆ పని తీసి పక్కన పెట్టేయాలండి. మనం ఎంత సమయం అనుకున్నామో అంత సమయం కూడాను దేవునితో మనం వ్యక్తిగతంగా గడిపేవారునే ఆ గడపటమే ఉపవాసము. అంటే ప్రత్యేకంగా నివసించటం. ఎక్కడ నివసిస్తున్నాం? దేవునితో సహవాసం అని నివాసము, అది ఉపవాసం అని. అలా ఉండటమే దేవుడు కోరుకుంటాడు. ఎందుకంటే దేవునితో సహవాసం చేయటమే ఉపవాసం అని ఆ రోజు అంటాను. కానీ మనం ఏం చేస్తున్నాం? శుభ్రంగా భోజనాలు మానేస్తున్నాం. ఉన్నదేది మానతలేదండి. అన్ని పనులు చేసుకుంటాం. పొలాల్లో పనులన్నీ సక్రంగా జరిగిపోతాయి, వ్యాపారాలన్నీ జరిగిపోతాయండి. అన్నీ ఏది కూడా ఆపటం అనేది ఉండదు, అన్నీ జరుగుతాయి. కానీ మనం మాత్రం ఒక భోజనం ఒకటే మానేస్తామండి, మిగిలిన అన్నీ కూడా మానం. అలా చేయటం వల్ల ఆ ఉపవాసం ఎంతవరకు ఆమోదకరంగా ఉంటుంది? ఉండదండి. ఎందుకంటే నీరసాలు వస్తాయండి. అటువంటి ఉపవాసం ఏం చేస్తుంది? నీరసం వచ్చి అనారోగ్యాల పాలవుతామండి. ఎందుకంటే మనం దేవునితో సహవాసం చేయటం లేదు, కేవలం మనం ఉపవాసం మాత్రం ఉంటున్నామండి. ఎందుకంటే డాక్టర్లు చెప్తారు చూడండి, వారంగా ఒకరోజు ఉపవాసం చేయండి ఆరోగ్యం బాగుంటుందని. అలా ఉంటుందండి అది. అంతే, ప్రత్యేక వాసం కాదండి. ప్రత్యేక వాసం అంటే ఏమిటి? ప్రత్యేకంగా ఒక సమయాన్ని అనుకూలం చేసుకుని ప్రత్యేకంగా దేవునితో గడపడానికి ఒక స్థలం సిద్ధం చేసుకుని ఆ స్థలంలోనూ మనం అనుకున్న సమయం అంతా కూడాను ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకుని దేవునితో గడిపేదే ఉపవాసము. అలా గడపాలని దేవుడు కోరుకుంటాడండి. అందుకే రహస్యమందు మీ తండ్రికి కనబడినట్లుగా, మనుషులకు కాదండి, కనబడినట్లుగా మీరు ఉపవాసము ఉండు. ఈ రకంగా చెయ్యండి, ఫలితాలు ఎంత త్వరగా వస్తే చూడండి. ఎందుకంటే మరి నలుగురు చూడాలనే అవసరం లేదండి, అది మనకు కూడా అవసరం కూడా లేదు. ఈరోజు మనం దేవునితో గడపాలనుకున్నాం, అంతే, ఉన్నాయన్నీ పక్కన పెట్టేయాలండి. అందుకే ఆయన అంటున్నారు చూడండి, మొట్టమొదట మీ తల అంటుకుని, మీ తల అంటుకుని నీ ముఖము కడుక్కొను. ఎందుకు తల అంటుకోవాలి? తల అంటుకోవటం అంటే మన తలంపులు. ఇంటికాడ ఏమైపోతుందో, పొలాల్లో ఎలాగ ఉన్నాయో, వ్యాపారాలు ఎలాగ ఉన్నాయో, లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఏం జరిగిందో, ఇక్కడ ఏం జరిగిందో, ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? అన్నీ మన తలంపుల్లోనూ ఉంటాయి.
కానీ వీటిలన్నిట్లో ఏం చేయాలి? వాక్యమైన దాంతోనూ శుభ్రంగా కడిగేసుకుని, అంటే తల అంటుకుని, మన ముఖము అంటే విసారం అంటే ఏమిటి? సంతోషంతోనూ సమాధానంతోనూ దేవునితో సహవాసం చేసావు. ఎందుకంటే ముఖం కడుక్కుంటే ఎలా కనపడుతుంది? మనం ఫ్రెష్గా హుషారుగా ఉంటాం. అందుకే ముఖం కడుక్కుని, తల అంటుకున్న తర్వాత ముఖం కడుక్కుని, ఏ తలంపులు లేకుండాను సంతోషముతోనూ ఆ సమయం అంతా కూడా దేవునితో గడిపామనుకోండి, అప్పుడు మనతో ఎవరు సహవాసం చేస్తారండి? దేవుడే సహవాసం చేస్తారు. ఇలా ఉండటమే దేవునికి ఇష్టం అన్నమాట. అంతేగాని లోకంలో వాళ్ళు అలా ఉన్నారు కదా, వీళ్ళలో ఉన్నారు కదా, మనకు అనవసరం అండి. ఉపవాసము అంటే రెండుకి నిడదీయాలండి. ఉపవాసము, అంటే ప్రత్యేకత, వాసము అంటే నివాసం చేయటం. ఆ సమయాన్ని మనమే నిర్ణయించుకోవాలి. ఆ సమయం అంతా కూడాను దేవునితో గడపడానికి ఒక స్థలాన్ని నిర్ణయించుకోవాలి. ఆ స్థలంలో ఆటంకాలు లేకుండా చూసుకుని అక్కడ పరిపూర్ణంగా మనం దేవునితో గడిపేవారు అనే ఉండి, అలా గడిపితే ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడండి. కుటుంబంగా ఉన్నామనుకోండి, కుటుంబం అంతా ఉండాలి. అలాగే వ్యక్తిగతంగా ఉన్నామనుకోండి, వ్యక్తిగతంగా ఉండాలి. అలాగే సంఘం అంతా ఉందనుకోండి, సంఘం అంతా అలాగే ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? అది పరిపూర్ణత అవుతుంది. అటువంటి ఉపవాసాన్ని దేవుడు ఎక్కువగా కోరుకుంటాడు. చూడండి, అదే దానియేలు గ్రంథం చూడము వ్యక్తిగతంగా ఉంటుంది. అక్కడ 10వ అధ్యాయం 2వ వచనం. ఆ దినమునందు దానియేలును నేను 3 వారములు దుఃఖప్రాత్రుడనైతిని. 3 వారాలు గడిచే వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకుంటేనే, మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటిలోనికి రాలేదు, పానాభిషేకములు చేసుకునలేదు. ఎందుకని చేసుకోలేదు? ఆయనకు దర్శనం వచ్చిందండి. ఏం దర్శనం అంటే 9:27 ఉంటుంది చూడమ్మది. తొమ్మిది 9:27 దానియేలు గ్రంథంలో. ఒక్క నిమిషం ఆగమా. ఒక్క నిమిషం 8 చూడం 8:27. ఈ దర్శనము కలగగా దానియేలు నేను మూర్ఛిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడై ఇంటిని. పిమ్మట నేను కుదిరై రాజు కొరకు చేయవలసిన పని చేయుతూ వచ్చి తిని ఈ దర్శనము గురించి విశ్వం గలవాడనైతిని కానీ దాని సంగతిని తెలుపు గలవాడెవడును లేకపోతే. ఎందుకంటే భయంకరమైన దర్శనం చూసాడండి. గొప్ప యుద్ధం జరగబోతుంది, అందులో అనేక మంది నిర్మూలన అయిపోతారు అంటే దేని ఉగ్రత వచ్చే సమయము అక్కడ దర్శనంలో చూసాడు. చూసేటప్పటికి ఆయన మనసు బాధపడిద్దాను. అయ్యో చాలా మంది నశించిపోతారు, ఇది యుద్ధం వచ్చిందంటే అంత వినాశనానికి వస్తుంది. మరి ఇప్పుడు చూడండి ప్రకృతి మరి ఇంతలా తేడా వచ్చేటప్పటికి ఎంతమంది బాధలు పడుతున్నారు. ఆ బాధను చూసేటప్పటికి నిజంగా దేవుడి మీద అనుకున్న వారైతే ఖచ్చితంగాను బాధపడతారు.
అయ్యో వాళ్ళందరూ ఎంతమంది బాధలు పడుతున్నారు కదా, ఎలాగున్నారో చూడండి అని చెప్పి ఖచ్చితంగా మనం దేవుని సన్నిధిలో మొరపెట్టే వారికి ఉంటామండి. దానియేలు కూడా ఏం చేస్తున్నాడు, ఈ విధంగా ఉపవాసం ఉంటున్నాడు అన్నమాట. అటువంటి కఠినమైన ఉపవాసం ఎన్ని వారాలండి? 3 వారాలు. 3 వారాలు కూడా ఏం చేశాడు ఆయన? కఠినమైన ఉపవాసం అండి. ఆ విధంగా ఎప్పుడైతే ఆయన ఉపవాసం ఉన్నాడో అప్పుడు ఇంకా ముందు చదివితే 5వ వచనం చూడమ్మా. మరి ఈ స్థలం ఎక్కడంటే ఆయన ఒక స్థలాన్ని నిర్ణయించుకున్నాడండి. అక్కడ ఎవరు రారు, ఎందుకంటే నది పక్కన ఒడ్డు పక్కన ఆ స్థలంలో నుంచుని ఆ కూర్చుని ఏం చేస్తున్నాడు, ఆయన ఉపవాసం ఉంటున్నాడు. ఎందుకంటే ఇంట్లో అనుకోండి అన్ని రోజులు ఉపవాసం ఉంటాయని కూడా ఆటంకాలు వస్తాయి. అందుకోసం ఏం చేసుకున్నాడు ఆయన, ఆ మాట 4వ వచనంలో ఉంటుందమ్మ. మొదటిలో 24వ తేదీ నేను ఎద్దెకేలేని గొప్ప నది తీరమున ఉంటిని, నేను కనిలెత్తు చూడగా నారబట్ట ధరించుకుని ఒకడు కనబడెను. అతడు నడుమున మేలు బంగారము నడికట్టు కట్టుకొని ఉండెను. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది, అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములు పాదములు తలతల్లాడు ఇత్తడి పోలియుండెను. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. దానిలో నాకు ఈ దర్శనము కలగగా నాతో కూడున్న మనుషులు దాన్ని చూడలేదు కానీ మిగుల భయక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయిరి. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూసి తిని. ఎందుకంటే వాళ్ళందరూ అనుకున్నది ఆ ఉపవాసం ఎక్కడున్నారు, వాళ్ళు ఒక ప్రత్యేక స్థలం అండి. అందరు నిర్ణయించుకున్నారు, ఆటంకాలు లేకుండా చూసుకున్నారండి. ముందు ఉపవాసం ఉన్నారు. పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకుని ఉపవాసం చేస్తే దేవుని దర్శనం ఖచ్చితంగా దొరుకుతుంది. దేవుని యొద్ద నుంచి ఆ దేవదూత పంపబడ్డారు. ఆ యొక్క దర్శనం ఎవరు చూడగలిగారు? దానియేలు మాత్రం చూడగలిగాడు. కానీ మిగతా వాళ్ళు అందరూ కూడాను ఆ వెలుగుకి చూడలేక అందరూ కూడా పారిపోయారండి, దాక్కోవడానికి పారిపోయారు. ఆ సమయంలోనూ దానియేలుతో మాట్లాడుతున్నాడు అనమాట. ఇంకా ముంచదు. అప్పుడు ఒకడు చేతితో నన్ను ముట్టి నా ముఖాళ్ళు అరచేతులు నేల మోపి నన్ను నిలవబెట్టి, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకోగలను. అతడి ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుతూ నిలబడి తిని. అప్పుడు అతడు, దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకునిన ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. హల్లెలూయా. మరి ఇన్ని రోజులు కూడా ఆయన ఎక్కడుండి ప్రార్థన చేశాడండి? ఆయన వ్యాపారాలు చేసుకున్నాడా? ఆయన పనులు చేసుకున్నాడా? స్నానానికి వెళ్ళాడా? కనీసం స్నానం కూడా చేయలేదండి. ఆ సమయం అంతా ఎవరితో గడిపాడు? దేవునితోనే. ఆ మొదటి దినం నుంచి అప్పుడు వరకు కూడాను ఆయన చేసిన ప్రార్థన అంతా మనమంతా ఎక్కడికి వెళ్ళింది? దేవుని దగ్గరికి అండి. అదే ఉపవాసము అంటే నివాసము, సహవాసం అండి. ఉపవాసం అంటే ప్రత్యేకంగా దేవునితో సహవాసం చేయటమే ఉపవాసం అండి. అందుకోసం మనం ఏం చేసుకుంటాం? మన శరీరాన్ని ముందు మన ఆధీనంలో పెట్టుకుంటామండి. ఖచ్చితంగా మన శరీరం మనకు లోబడాలి. అందుకే మన తలంపులన్నీ కూడా వాక్యము చేత మనం
పూర్తిగా తుడిచివేసుకో, అదే స్నానం చేయటువంటి. సో తల అంటుకోవాలి. అదేవిధంగా ముఖము అక్కడ ప్రకాశంగా ఉండటానికి ముందు ముఖం కడుక్కోవాలండి. ఎప్పుడైతే మనం అలా దేవుని నిలిచి ఉంటామో దేవుడు ఖచ్చితంగా మనకి ఆయనే మనకు తోడి ఆయనే వస్తారండి. ఆ మొదటి రోజు మొదలుకొని అమ్మా ఇంకా ముంచదు. పదకొండము, దానియేలు నీవు బహుప్రియుడువు గనుక నేను నీ వద్దకు పంపబడి తిని నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకునవలెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడి తిని. అప్పుడు అతడు దానియేలు భయపడకము, నీవు తెలుసుకునవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని. ఇక్కడ ఈ మాట జ్ఞాపకం చేసుకోండి, నీ మనసును అప్పగించుకుని. అంటే ఈ మాటకి అర్థం ఏంటండి? అంటే మన మనసు ఎక్కడ ఉంటుంది? మన మందిరంలోనే ఉంటాం, ఇక్కడే ఉంటాం, కానీ మనసు ఎక్కడ ఉంటుందండి? అందుకే తలస్నానం అంటే మన తలంపులు అవన్నీ కూడాను కడిగి వేయాలండి వాక్యం చేత. ఉదక స్నానం అండి. అందుకే మన హృదయంలో ఏముండాలి, మన మనసులో ఏముండాలి? దేవుని వాక్యమేనే. దేవునికి అప్పచెప్పేసుకోవాలండి. అలాగటి ఉపవాసంలో ఉన్నామనుకోండి, ప్రత్యేక నివాసం దేవునితో చేస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఆయన మనకి దర్శనం అనేది ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. మనం చేసే మనవులన్నీ ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళతాయండి. అదే ఉపవాసము. మరి దానియేలు దర్శించడానికి ఎవరు వచ్చారు? దేవుడే వచ్చాడు. ఇంకో క్వశ్చన్ చదవండి. ఎందుకంటే ఆయన దర్శనం చూశాడు కదండి, ఆ దర్శనం వివరిస్తున్నాడు అనమాట ఇక్కడ. అంటే జరగబోయే సంఘటనలన్నీ దేవుడు ఎప్పుడూ కూడా ఏదైనా చేయాలనుకున్నది తన భక్తులకి తెలియకుండా చేయడండి. ఖచ్చితంగాను తెలియజేస్తారు. మరి అబ్రహాం గారు తెలియజేయలేదు సొదొమ గొమొర్రా గురించి. అలాగే ఎవరైతే నిష్ఠగా దేవునితో సహవాసం చేస్తారో వాళ్ళతో తను చేయబోయే పనులు కూడా పంచుకుంటారండి. అందుకే ఎప్పుడు కూడా దేవునితో ఎలా ఉండాలి? ఉపవాసము. ఆ సమయానికి ఆడించుకున్నామంటే చక్కగా సద్వినియోగం చేసుకున్నాం అనుకోండి, అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఏ విధంగా ఉండకూడదు? మొట్టమొదటి ఏ విధంగా ఉండాలి అంటే ప్రసంగి 9 చూడము. తొమ్మిది 5 9వ అధ్యాయము 9:8 చదువు. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రం ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చెయ్యకము.
ఎల్లప్పుడూ ఏం చేయమన్నారు? తెల్లని వస్త్రం ధరించుము, ఎప్పుడును తలకి నూనె. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం అండి. ఎప్పుడు మనం అభిషేకాన్ని పోగొట్టుకోకూడదండి. ఎప్పుడు కూడా అభిషేకించబడిన వారమే ఉండాలి. తెల్లని వస్త్రము, రక్షణ వస్త్రం ఎప్పుడు ఉండాలి? ఎల్లప్పుడూ ఉండాలి. ఈ రెండిట్లో మనం కాపాడుకుంటూ ఉన్నాం అనుకోండి, ఎప్పుడు దీంతో ధరించుకుని ఉన్నాం అనుకోండి, ఎప్పుడూ కూడా దేవుడు నిలిచి ఉంటాం. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రం ధరించుకును, నీ తలకు నూనె తక్కువ చేయి. అంటే ఎక్కడైనా చూడండి, తెల్లని వస్త్రం ధరించుకునే వారు ఎవరేమంటారు? ఎవరిని అంటారండి? గ్రామంలోనే పెద్దలని. ఎప్పుడు గౌరవ మర్యాదలు చూస్తారు చూడండి వారిని. ఎప్పుడు క్రైస్తవులు ఎలాగ ఉండాలి? తెల్లని వస్త్రములు అంటే రక్షణ వస్త్రములు అండి. అదేవిధంగా తలకు నూనె అంటే పరిశుద్ధాత్మ అభిషేకం అండి. ఈ రెండు ఎప్పుడూ ఉండాలి. అది ఎప్పుడూ కూడా మనం కొనసాగిస్తున్న వారునే ఉండి దేవునితో సహవాసం చేస్తే దేవుడు ఖచ్చితంగా మనం ఆలకిస్తాడు. కానీ ఏ విధంగా ఉండకూడదు? యెషయా చూడము 58వ అధ్యాయం. ఇక్కడ ఏం చెప్తున్నారు? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణమును ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేస్తారు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుకుందురు, మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసము ఉందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు. మరి ఇటువంటి అన్నింటినీ కూడా దేవుడు చూస్తాడు కదండి. చూసినప్పుడు ఆయన మనతో ఎలా సహవాసం చేస్తాడు? పేరేమో మనం ఉపవాసం పెట్టుకుంటున్నాం, కానీ మనం ఎక్కడ నివసిస్తున్నామండి? మన వ్యాపారం లేకపోతే మన తగు ఉందనుకోండి, ఆ తగు కూడా అప్పుడు తీర్చుకుంటామండి. కలహాలు పెట్టుకోవటం, వాదులు ఆడుకోవటం, ఇవన్నీ చేసుకుంటూ నేను దేవునితో సహవాసం చేస్తానంటే ఆయన ఎలా ఆలకిస్తారు? ఆయన ఇటువంటి ఉపవాసం దేవుడు ఎప్పుడు కూడాను స్వీకరించేవాడిగా ఉండటండి. ఇంకా ముచ్చదం, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా. అంటే అటువంటి ఉపవాసం దేని తీసుకొస్తుందండి? అలా 4 రోజులు ఉపవాసం చేస్తే ఏమైపోతాం? ఖచ్చితంగా ఆరోగ్యం పోద్దాం. అలా కాకుండా దేవునితోనూ సహవాసం చేస్తూ మన మనసును దేవునికి అప్పచెప్పేసి దేవునితోనే సహవాసం చేస్తూ ఉపవాసం చేయండి, నీరసం అనేది రాదు. ఎప్పుడైతే మనం ఈ లోకాన్ని అన్నీ తీసుకుని మనం ఉపవాసంలో కూర్చున్నాం అనుకోండి, అటువంటి ఉపవాసం గడకే మన శరీరానికి బాధాకరణంగా ఉంటుందండి. అటువంటి ఉపవాసాన్ని దేవుడు లక్ష్య పెట్టేవాడు మాత్రం. అందుకే అటువంటి ఉపవాసాన్ని దేవుడు ఏమంటున్నాడు? మీకు అనుకూలమా, మీ ప్రాణానికి బాధపరచుకోవాల్సిన దినం అట్టిదేనా. ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనుపట్ట కట్టుకొని బూడిద పూసుకుని కూర్చుండుట ఉపవాసం. జమ్ము వలె
జమ్ము వలె తల వంచుకుని గోని పట్టా కట్టుకుని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసములు యెహోవాకు ప్రీతికరములని మీరు అనుకుందురా? ఎందుకంటే ఉపవాసం అనేది ఒక్క పూటలో చేసేది కాదండి. అంటే కొంత సమయాన్ని ప్రత్యేకించుకున్నావు కరెక్టే, కానీ ఆ సమయాన్ని ప్రత్యేకించుకునే ముందు మనం కొన్ని పనులు చేయాలండి. దేవుడు ఎలాగ నివసించమన్నాడో దేవుడికి ఇష్టలుగా మనం నివసిస్తూ మన దేవునితో సహవాసం చేసేవారునే ఉండాలి. ఇష్టలుగా సహవాసం ఎటువంటి సహవాసం? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాని మోగులు తీయటయు, బాధింపబడిన వారు విడిపించటయు, ప్రతి కాడిని విరగొట్టటయు నేను ఏర్పరచుకునే ఉపవాసం కాదా? నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధులకి ముఖము తప్పించుకున్నటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీ కనబడిన ఎడలనప్పుడు వానికి వస్త్రం నిచ్చుటయు, అదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఎందుకంటే మనం సహవాసం ఎవరితో చేస్తున్నామండి? దేవునితోనే. దేవుడు మనతో సహవాసం చేయాలంటే ఈ లక్షణాలు మనలో ఉండాలండి. ఇదే ఉపవాసం అన్నమాట. కేవలం ఉపవాసం అంటే కడుపు మార్చుకోవటం కాదండి. ఉపవాసం అంటే దేవునితో సహవాసం అండి. ప్రత్యేకంగా దేవునితో సహవాసం చేస్తున్నాం. మరి దేవుడు మనతో సహవాసం చేయాలంటే మరి ఎలా జీవించాలి? లోకంలో జీవిస్తూ నువ్వు ఇంకా దేవునితో కూడా జీవించాలంటే రెండు యజమానుల మీద పని చేయలేరండి. లోకాన్ని అన్నీ విడవాలి, దేవుని అన్నీ విడవాలి. ఇద్దరు యజమానుల దగ్గర ఎవరో పని చేయలేరండి. లోకాన్ని విడిచిపెట్టామనుకోండి దేవుని చెప్పినట్టుగా జీవిస్తాం. అటువంటి ఉపవాసం దేవునికి ఇష్టమండి. ఎందుకంటే ఆహారం కోసం ఎవరైనా వచ్చారు, పొద్దున్నే ఎవరైనా భోజనానికి వచ్చారనుకోండి, సరే భోజనం చేసేటప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, ముందు వారి కడుపు నింపిన తర్వాతనే మనం తినాలి. అక్కర్లు తీర్చేవారునే ఉండే, అంతేగాని చేయి కాళ్ళు లేదు అలాగే వెళ్ళరండి అని అనకూడదండి. ఎందుకంటే వాళ్ళు చేయి చేస్తున్నారంటే వాళ్ళు ఎంత అవసరంతో వచ్చి ఉంటారో. అది నిజమైన ఉపవాసం అండి. ఇంకా చదువు. అలాగే నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉండును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకబడి బాగున్న కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. హల్లెలూయా. ఇది ఉపవాసం అండి. ఈ ఉపవాసాన్ని దేవుడు కోరుకుంటాడు. అందుకే ప్రత్యేకత. మన దేవుని బిడ్డలుగా దేవునితో సహవాసం చేస్తున్నామంటే మనకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయండి. ఆ ప్రత్యేకతలు మనం పాడు చేసుకున్నాం అనుకోండి లోకంలో కలిసిపోతాం. లోకంలో కలగకుండా ఉండాలంటే కొన్ని సమయాలు నిర్ణయించుకోవాలి. ఆ సమయాల్లోనే మనం దేవునితోనే గడపడానికి నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించుకునే సమయమే ఉపవాసం. ఎందుకంటే మనం లోకంలో జీవిస్తున్నాం. లోకంలో జీవిస్తున్నప్పుడు మరి దేవునితో కూడా జీవించాలి కదా. ఆ జీవించే సమయమే ఉపవాసము. ప్రత్యేకంగా లోకంతో సంబంధం లేకుండా మనం దేవుని దగ్గర జీవించటమే ఉపవాసం అండి. ఇటువంటి ఉపవాసం ఏం చేస్తుంది? అసలు మనకి పిలిస్తే పలుకుతాడు, ఖచ్చితంగా పలుకుతాడు. ఇంకో క్వశ్చన్ చదువు. ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా నేను ఉన్నాను, ఇతరులను బాధించుటయు
వేలు పెట్టి నువ్వు తిరస్కరించుటయు, చెడ్డదాని గురించి మాట్లాడుటయు నువ్వు మాని, నీవు ఆశించిన దానిని ఆకలి కొని వారికి ఇచ్చి, శ్రమపడిన వారిని తృప్తిపరిచిన ఎడల చీకటిలోనే నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నములే ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షేమకాలమున అంటే కరువు రోజుల్లో అమ్మా ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టే తోటవలెను ఎప్పుడును ఉపుకుసు ఉండు, నీటి ఊటవలెను ఉండెదవు. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. ఇది ఉపవాసం అండి. అంటే ఉపవాసంలో ఫలాలు ఎలా వస్తాయండి? అలా రావాలంటే దేవుడు ఇష్టం ఏంటో తెలుసుకుని ఆయనతో మనం గడిపేవారునే ఉండాలి. అంతేకాని అన్ని పనులు చేసుకుంటూ లోకంలో ఉన్న వాళ్ళు అందరిలాగే మనం పనులు చేసుకుంటూ అటువంటి క్రియల్లోనే ఉండి మనం ఉపవాసం ఉండి దేవునితో సహవాసం చేయాలంటే అది మనకు ఉపయోగం అనేది ఉండదు. అది మన శరీరాన్ని మనమే బాధపరుచున్నట్టు ఉంటుంది. అటువంటి ఉపవాసము నాకు అనుకూలమా అంటే దేవునికి ఇష్టం ఉండదండి. వారి మొర దేవుడు ఆలకించడు. ఆలకించాలంటే ముందు మనం తల అంటుకోవాలి. శుభ్రంగా వాక్యంతో మనం తల అంటుకుని మన ఆలోచన అంతా కూడా ఎవరి మీద ఉండాలి? దేవుని మీద. లోకవార్తలు కాదండి. కీడు గురించి మాట్లాడవలసిన అవసరం లేదండి. ఏదీ లేకుండా అన్నీ వదిలిపెట్టి మన మనసు అంతా ఎక్కడ ఉండాలి? దేవునికి అప్పచెప్పాలండి. ఆయన వాక్యం మీద ఉండాలి. దేవునితో సహవాసం చేయటమే ఉపవాసం అండి. మరి ఈ ఉపవాసం మనం చేయగలమా? ఆ చేయగలటమే ప్రత్యేకత అండి. రోజు జీవిస్తాం, రోజు మనం ఏదో పనులు చేసుకుంటాం. అందులోంచి మనం కొంత సమయం ఏం చేసుకోవాలి? మనం మీరు ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో ఆ సమయం అంతా ఎవరిది? దేవునిదేనండి, మీది కాదండి. ఇంకా దేవునిదే. దేవునితో గడపాలి. ఆ సమయం అంతా కూడా దేవునికి ఇచ్చేసుకోవాలండి. అలా ఉండటమే ఉపవాసం అండి. ఉపవాసం అంటే ప్రత్యేకంగా నివసించడం. అది ఎవరితోనూ? దేవునితోనండి. ఆ సమయంలో కూడా మనం కొంతమంది ఏం చేస్తాం? మనం కటిక ఉపవాసం చేస్తాం. అంటే మన శరీరం మనం నలగొట్టుకుంటామండి. అంటే దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఎందుకంటే మీ పిల్లలు కనుక ఉపవాసం ఉంటే మీరు ఎలా ఒప్పుకుంటారండి? అలా దేవుడు మన త్వరగా మన దృష్టి ఉంచుతాడని మనం ఏం చేస్తాం? కటిక ఉపవాసం ఉంటామండి. వెంట త్వరగానే దేవుడు ఆలకిస్తాడేమో. దేవుడు బలపరుస్తాడు, విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. ఎందుకంటే మనం కఠినంగా ఉంటే ఆ ఉపవాసం చేసామనుకోండి దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు, విడిచిపెట్టేవాడు మాత్రం కాదండి. 13, 14 కోసం చదువు. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినముని నీ ఊరుకుండిన ఎడల విశ్రాంతి దినం మనోహరమైనదియో యెహోవాకు ప్రతిష్ఠితమైనదనియో ఘనమైనదనియో అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవాత చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యము నీవు అనుభవంలో ఉంచేదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదేనండి. ఇదే ఉపవాసం. ఒక ఉపవాస దినాన్ని ఎలాగైతే నిర్ణయించుకుంటామో దేవుడు నిర్ణయించేట దినం కూడా విశ్రాంతి దినం అండి. ఆ రోజు కూడా ఎలా ఉండాలి? ఇదే విధంగానే. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని సహవాసంలో ఉంటామండి. అన్యోన్య సహవాసం చేసిన ఎడల
మరి ప్రతి పాపమును యేసుక్రీస్తు రక్తము కడుగును. మొదటి యోహాను పత్రికలో ఉంటుంది కదండి, అన్యోన్య సహవాసం అండి, దేవునితో సహవాసం ప్రతి పాపమును కడుగుతుంది. అందుకే ఎప్పుడు కూడా మన ఉపవాసం అనేది ఎప్పుడు కూడా దేవునితో చేస్తున్నామని గుర్తుంచుకుని ఉన్నవన్నీ కూడా బయట పెట్టేసి ఆ సమయాన్ని అంతా దేవునితో గడిపేవారునే ఉండాలి. అందుకే మనం స్థలానికి సిద్ధపరచుకోవాలి, ఆటంకాలు లేకుండా చూసుకునేవారునే ఉండాలి, ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. అలా నిర్ణయించుకుని జరిగించుకోనుకోండి, మనం ఎంత సేపు అనుకుంటున్నామో అంతసేపు కూడాను ఇచ్చిన దాన్ని ఏం చేసుకోవాలి, మనం దేవుని కోసం ఉపయోగించుకునేవారునే ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు, నేను మధ్యాహ్నం దాకా ఉంటానయ్యా అంటారు. మధ్యాహ్నం దాకా ఉంటూ మంచిదే, ఆ సమయం అంతా ఏం చేసుకోవాలి, దేవునితోనే గడపాలి. సాయంకాలం దాకా ఉండాలనుకుంటారు, సాయంకాలం వరకు ఏం చేయాలి, దేవునితోనే గడపాలండి. మనం ఎంత నిర్ణయించుకున్నామో అంత సమయం కూడా మనం దేవునితో గడపటమే ఉపవాసం. అలా ఉండటమే దేవుడు చూస్తాడు. ఆ వారికి ఎన్ని రోజులు ఉపవాసం చేసినా అనారోగ్యం రాదండి, ఆయాసం రాదండి. ఆ రోజులు నాయనమ్మ గారు 90 రోజులు చేశారు, 120 రోజులు చేసిన రోజులు కూడా ఉన్నాయి, 90 రోజులు చేసిన రోజులు ఉన్నాయి. అంతే కట్టుకు. మరి ఇక ఈ దానియాలు ఎలా చేశారు, మాంసం తినలేదన్నాడు, ఏమో ద్రాక్షరసం తాగలేదన్నాడు, దానికి ఇష్టమైంది ఏది తినలేదన్నాడు. అంటే అల్పాహారం అన్నమాట, నీళ్ళు పాలు అంటే అంతే. అంతేగాని మా కడుపు నీళ్ళలో తినటం కాదండి. ఆ రకంగా మనం అలా అనుకున్న రోజులన్నీ ఉన్నాం అనుకోండి, దేవునితోనే సహవాసం చేసామనుకోండి, ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు. ఎందుకంటే మన దేవుడు ఎవరు, మాట్లాడే దేవుడు. నువ్వు పలికితే నేనున్నాను అని ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడే, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఇంకా మన చివరిగా ఇక్కడ యోహాను యెషయా గ్రంథం 1:17 చదువు. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయమును జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షమున వాదించుడి. యెహోవా ఈ మాట కలిగించుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. ఈ విధంగా దేవుడి దగ్గరికి వెళ్ళాలండి. దేవుడు పిలుస్తున్నాడు ఇప్పుడు మనల్ని. ఉంటే నాతో ఉంటే రండి. ఏ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి మనం, అవన్నీ విడిచిపెట్టేయాలండి. ఎందుకంటే ఈ లోకంలోనూ మనం చేసే ప్రతిదీ కూడా దేవునికి వ్యతిరేకంగానే ఉంటాయండి, అనుకూలంగా ఏదో ఉండదు. అవన్నీ ఏం చేయాలి, మనం విడిచిపెట్టేయాలి. దేవుని దగ్గర మనం అన్నీ కూడా అంతకుముందు మనం జరిగించినవి అన్నీ కూడా దేవుని దగ్గర తీసుకురావాలి, పరిష్కరించుకోవాలి. దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడండి, దేవుడే నడిపిస్తాడన్నమాట. ఇటువంటి ఉపవాసం దేవునికి అంటే ఇష్టమైన ఉపవాసం. తల అంటుకోవాలి, ముఖం కడుక్కోవాలి. మనం రహస్యమున దేవునితోనే సహవాసం చేసేవారునే ఉండాలి. అప్పుడు ఆయనే చూస్తాడు. చిన్నవాక్యం దేవుడు దీవించి ఆశీర్వించును గాక.